सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो మోక్షయిష్యామి మా శుచః. సంపూర్ణ ధర్మాలను త్యాగం చేసి కేవలం అనన్యమైన నా శరణును మాత్రమే పొందు. నేను నిన్ను సంపూర్ణ పాపాల నుంచి ముక్తుణ్ణి చేస్తాను. నువ్వు శోకించవు. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల యొక్క ఆలోచన చెయ్యక ఎవరైతే అనన్యభావంతో శరణు పొందుతారో, ఇష్టదైవాన్ని తప్పించి అన్యతః ఇంకెవరినీ చూడరో, క్రమంగా వర్ణ పరివర్తనలో ఉత్థానం మరియు పూర్ణ పాపాల నుండి నివృత్తి మొదలైన అతని బాధ్యతలన్నీ ఆ ఇష్టదైవమైన సద్గురువు స్వయంగా తనే స్వీకరిస్తాడు. ప్రతి మహాపురుషుడు ఇదే అన్నాడు. శాస్త్రం వ్రాయబడినప్పుడు అది అందరి కోసం అనే అనిపిస్తుంది. కాని వాస్తవానికి అది శ్రద్ధ గలవారికి మాత్రమే. అర్జునుడు అధికారి అంటే యోగ్యుడు కాబట్టి అతనికి నొక్కి చెప్పాడు. ఇప్పుడు గీతాశాస్త్రానికి యోగ్యుడెవరన్నది యోగేశ్వరుడు స్వయంగా నిర్ణయిస్తాడు.